ప్రేక్షకులకు నమస్కారం. చిన్నప్పుడు మనం సాయంత్రం వేళల్లో ఇంటి ముందు కూర్చొని అమ్మమ్మలు, నానమ్మలు ముచ్చటిస్తూ ఉంటారు. ఒక పక్కన పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. ఈ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఒకరి భావాలు ఒకరు పంచుకునేది, ప్రేమతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకునేది అక్కడ కనిపించేది. అదే ఉద్దేశంతో కథల రూపంలో, పాటల రూపంలో, కవిత్వం రూపంలో, మాటల రూపంలో, పుస్తక సమీక్షల రూపంలో, గొప్పవారి యొక్క సంభాషణలు, మాటలు, ఇంటర్వ్యూల రూపంలో ఒక ఛానల్ ఉంటే బాగుంటుందనే ప్రారంభిస్తున్నాను. మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ముందుగా ఒక కథ చెప్పుకుందాం. కథ పేరు ఖాళీ డబ్బా. కథ పేరు ఖాళీ డబ్బా. ఇష్టాపురం అనే గ్రామంలో పెద్ద చెరువు ఉంది. ఆ పెద్ద చెరువు దాని నిర్వహణ సరిగ్గా పట్టించుకోక చెత్తా చెదారం, ప్లాస్టిక్ బాటిల్, కవర్లు ఒక డంప్ యార్డ్ లాగా మారిపోయింది. మరి ఆ గ్రామంలో విద్యావంతులు ఎందరో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి శేఖర్. శేఖర్ అనే వ్యక్తి ఆ చెరువును పరిశీలించి చెరువును శుభ్రం చేసుకున్నట్లయితే గ్రామం బాగుపడుతుందని, ఆ నీరు పంటలకు ఉపయోగపడుతుందని, పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని గ్రామ పెద్దలకు ఆ మాట చెప్పారు. మరి శేఖర్ చెప్పినటువంటి మాటలను గ్రామ పెద్దలు విని గ్రామంలో రచ్చబండ దగ్గర ఒక సమావేశం నిర్వహించారు. మరి సమావేశంలో మన గ్రామంలో ఉన్న చెరువును మనం శుభ్రం చేసుకుందామని, దానికి ప్రతి ఒక్కరూ తమ యొక్క సమయాన్ని, తమ యొక్క పనిని అక్కడ చూపెట్టాలని కోరడం జరిగింది. గ్రామస్తులందరూ ఒప్పుకున్నారు. శుభ్రం చేసే కార్యక్రమం కనీసం ఒక 4-5 రోజులు పడుతుందని, అందరూ సమయం కేటాయించాలని పని మొదలు పెడదామని నిర్ణయించుకున్నారు. మరి శేఖర్ తన వంతు తన మిత్రులను తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళాడు. పనిలో నిమగ్నమై చెత్తను తొలగించడం కార్యక్రమంలో సిన్సియర్గా పనిచేస్తున్నాడు. మరి అదే ఇంకొక అతను, ఆ గ్రామంలో ఉండేటువంటి రాము అనే అతను ఒక నిమిషం పని చేశాడో లేదో ఆ చెరువు దగ్గరే ఉండి ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ, ఆ కార్యక్రమం అంతా నేనే చేస్తున్నట్టుగా, ఆ కార్యక్రమం అంతా కూడా నా చేతులపైన జరుగుతున్నట్టుగా అక్కడ డాంబికాలు ప్రదర్శిస్తున్నాడు. కానీ శేఖర్, అతని మిత్రులు, గ్రామస్తులు ఇవేవి పట్టించుకోకుండా ఆ చెరువును శుభ్రం చేసే కార్యక్రమాన్ని సిన్సియర్గా, సీరియస్గా చేస్తూ వెళ్తున్నారు. అలా శేఖర్ మిత్ర బృందం అంతా కూడా 4 రోజుల పాటు చెరువు మొత్తాన్ని శుభ్రం చేశారు. అదే డాంబికాలు ప్రదర్శించిన రాము మాత్రం మొదటి రోజు ఫోటోలకే పరిమితమయ్యాడు. మళ్ళీ 2వ రోజు కానీ, 3వ రోజు కానీ, 4వ రోజు కానీ ఎక్కడా కనిపించలేదు. మరి ఇవన్నీ కూడా గ్రామస్తులు గమనిస్తూనే ఉన్నారు. చివరి రోజు రానే వచ్చింది. 4వ రోజు ఆ చెరువు దగ్గరికి గ్రామ పెద్దలందరూ కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించారు. అక్కడ చేసినటువంటి కృషిని వాళ్ళు చూశారు. గ్రామస్తులందరినీ, అక్కడ పనిలో నిమగ్నమైన వారిని అందరినీ కూడా పిలిచి మెచ్చుకున్నారు. దీనికి ప్రధానంగా ముందు నడిచినటువంటి గ్రామ యువకుడు శేఖర్ను అందరూ కూడా అభినందించారు. ఆ విధంగా గ్రామంలో ఉన్న చెరువు బాగుపడింది. అందులో మంచి పువ్వులు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. పక్షులు అక్కడికి రావడం మొదలయ్యాయి.
గ్రామంలో చిన్న చితకా వాటికి ఆ నీటిని ఉపయోగించడం మొదలైంది. స్వచ్ఛమైన గాలి ఆ చెరువు నుంచి రావడం మొదలైంది. ఆ చెరువులో చేపలు కూడా పట్టడం ప్రారంభమైంది. ఆ రకంగా శేఖర్ యొక్క కృషిని అందరూ అభినందించారు. డాంబికాలు పోయేటువంటి రామును అందరూ కూడా సరైంది కాదని అసహ్యించుకున్నారు. అంటే నిజంగా పనిచేసిన వారికే గౌరవం ఉంటుంది. నిండకుండా ఎప్పుడూ తొనకకుండా నిదానంగా ఉంటుంది. పని చేయనటువంటి రాము ఖాళీ డబ్బా లాంటివాడు. ఆ డబ్బాలో రాళ్ళ మాదిరిగా ఎప్పుడూ లొడలొడ వాగడం, ఆ డబ్బా మాదిరిగా ప్రచారం చేసుకోవడం తప్ప పనిలో లేకపోవడాన్ని గ్రామస్తులందరూ కూడా గమనించారు. కానీ నిజాయితీగా పనిచేసినటువంటి, గ్రామం కోసం పాటుపడినటువంటి శేఖర్ అతని మిత్ర బృందాన్ని గ్రామస్తులందరూ కూడా అభినందించారు. మరి మిత్రులారా, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? పనులు నిజంగా నిజాయితీతో చేయాలి. మన కోసం, మన గ్రామం కోసం అనుకున్న పనిని నిజాయితీగా చేయాలి. మాటల్లో కాకుండా చేతల్లో మన యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని వ్యక్తీకరించాలి. కానీ ఫోటోల ముందు ప్రగల్భ డాంబికాల ప్రదర్శన కోసం పోజులివ్వడం కాదనేది ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకే మిత్రులారా, ఇంకో సందర్భంలో మనం ఇంకో కథ కానీ, కవిత్వం కానీ, ఒక సమీక్ష కానీ, ఏదైనా అంశంతో